హలో అందరికీ, నేను మీ విద్యాని. ఎట్లున్నారు? అంత మంచిదేనా? మన వినాయక చవితి కోసం నేను గెట్ రెడీ విత్ మీ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చతుర్థి. ఫస్ట్ నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను నా ఫేస్కి. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా నా ఫేస్ డ్రై స్కిన్ అని. అందుకే నేను మాయిశ్చరైజర్ మంచిగా అప్లై చేసుకుంటున్నా. దాని తర్వాత నేను మంచిగా ఫౌండేషన్ పెట్టుకున్నా, లిక్విడ్ ఫౌండేషన్ పెట్టుకున్నా. ఇది గ్లామ్ది ఉంది. అంటే నేను ముంబైలో ఉంటాను కాబట్టి నేను దాదర్లో తీసుకుంటా మేకప్ ప్రోడక్ట్స్ అవన్నీ ఎక్కువ మట్టుగా అయితే. దాని తర్వాత నా లిప్స్ మాయిశ్చరైజర్ ఉండాలని నేను లిప్ బామ్ పెట్టుకున్నా. మళ్ళా దాని తర్వాత ఇంకా ఈరోజు వినాయక చతుర్థి రోజు నాకు కొంచెం లేట్ అయింది రెడీ అయ్యి ఇంట్లో అన్ని పనులు చేసుకునేసరికి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంట్లో చెప్పినా, నేను ఒక ఇంట్లో అన్ని ఇల్లు సర్దుకోవాలి, బయట సర్దుకోవాలి. అందుకే మా ఆయన మస్తు అంటే మస్తు ఒర్రిండు నాకు. మీ హస్బెండ్స్ కూడా మీకు ఇట్లనే ఒర్రితే నాకు కమెంట్ చేసి చెప్పుర్రి. ఇంకా నేనైతే మంచిగా చేసుకున్నా వినాయక చతుర్థి మంచిగా అయింది. నేను పూజ చేసిన. ఇంకా నేను ఏమేమి చేసిన అంటే వినాయక చతుర్థి రోజు నేను మోదక్స్ తయారు చేసిన. ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేసిన నా ఛానల్లో. కావాలంటే మీరు షార్ట్ వీడియో ఉంది, పోయి చూడొచ్చు. ఇంకేం చేసిన, అన్నం పప్పు చేసిన. ఎందుకంటే నాకు ఎక్కువ ఏం తెలియదు దేవుని కాడ ఏమేమి ఎక్కేయాలో. తలగల పాశం మన తెలంగాణ సైడ్ చేస్తారు కానీ నాకు తెలియదు ఎట్లా అన్నో రెసిపీ నాకు కావాలి. మీకు ఎంతమందికి తెలుసో నాకు కమెంట్ చేసి చెప్పుర్రి స్టెప్ బై స్టెప్. నేను ఫాలో అయ్యి ఒకసారి నేను చేసి మీకు పెడతా, సరేనా? అంటే చేసి నేర్చుకుంటా నేను కూడా. ఇంకా మీకేం కావాలో నాకు చెప్పుర్రి. లిక్విడ్ ఫౌండేషన్ అప్లై చేసుకున్నాక నేను పౌడర్ ఫౌండేషన్ అప్లై చేసుకున్నాక కావాలంటే సెట్ కావడానికి ఈడ మా ఆయన నాకు ఎక్కరిస్తుండు ఇంకా ఎంతసేపు అని. అదే మేము మాట్లాడుకుంటున్నాం. అయిపోయినాయి ఇంకా 10 నిమిషాలని. ఐబ్రోస్ ఫిల్ చేసుకున్నా. మంచిగా ఐబ్రోస్ ఫిల్ చేసుకున్నాక దాని తర్వాత నేను బ్లష్ పెట్టుకుంటున్నా. పౌడర్ బ్లష్ ఉంది నా దగ్గర. ఎక్కువ ఏం మేకప్ ప్రొడక్ట్స్ ఏం లేవు. మీ దగ్గర కూడా లేకపోతే నాకు కమెంట్ చేసి చెప్పుండ్రి. ఇట్లా అంటున్నానని ఏమనుకోకూరి, అన్ని చీజ్కి కమెంట్ చేయమని. ఎందుకంటే నేను కూడా నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ని. నా దగ్గర కూడా ఏం లేవు. నాకు మేకప్ అంటే ఇష్టం కానీ అంతా కూడా ఇష్టం లేదు. ఏదో అకేషనల్కి మనం మేకప్ వేసుకున్నామంటే టీకే. హర్దీన్ అంటే నా వల్ల కాదు మేకప్. మళ్ళీ నా రెగ్యులర్ వీడియోస్ అయితే మీరు చూసిరు కావచ్చు. ఇంతకుముందు కూడా నేను పోస్ట్ చేసిన. జైసేకి నేను నాకు మేకప్ అంటే ఎక్కువ ఇష్టం లేదు, కానీ వితౌట్ మేకప్ కూడా నేను ఉండలేను. అట్లా ఏం చేద్దాం, మన మూడ్ స్వింగ్స్ అట్లా ఉంటాయి. మీకు కూడా ఇట్లనే మూడ్ స్వింగ్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను ఇప్పుడు మన లైనర్ పెట్టుకుంటున్నా. నేను ఇంతకుముందు ఎప్పుడు యూట్యూబ్లో వాయిస్ ఓవర్ వగర ఇవ్వలేను. నా వాయిస్ ఓవర్ వగర మీకు ఏమన్నా నచ్చకపోతే కూడా నాకు కమెంట్ చేసి చెప్పుర్రి. మళ్ళీ మన దగ్గర మన స్టోరీస్ ఉంటే చెప్పుర్రి మీ దగ్గర. సో అది కూడా మనం పోస్ట్ చేద్దాం, మంచిగా ట్రై చేసుకోవచ్చు. ఇంకా మీ అందరికీ నా లవ్ స్టోరీ కావాలంటే నాకు కమెంట్ చేసి చెప్పుర్రి అబ్బా. మస్తు పార్ట్స్గా మనం లవ్ స్టోరీ షేర్ చేసుకుందాం. మీ లవ్ స్టోరీస్ ఏమైనా ఉంటే, మీ లైఫ్లో ఏమైనా ఇన్సిడెంట్స్ ఉంటే కూడా నాకు చెప్పుర్రి. అవి కూడా మనం ఛానల్లో షేర్ చేసుకుందాం. దీంతోపాటు నేను కుకింగ్స్ కూడా చేస్తున్నా. మీకేమేమి స్టోరీస్ కావాలో చెప్పుర్రి. ఇవాళ నేను లేదా జాబ్ ఇంటర్వ్యూకి కోసం పోయినా. ఎంత రష్ అంటే చెప్పకు అబ్బా. బస్సు రష్ ఉండే, ట్రైన్లో మస్తు వానపడ్డది. ముంబైలో అయితే చెప్పక ఎంత వానపడ్డదిగా. ట్రైన్ ఎంత గనం గర్దీ ఉండే. ఆ భీడ్లో నేను ఇంటర్వ్యూ కోసం పోయినా. ఆడ నేను ఆటో కోసం నిలబడితే నాకు కాళ్ళ మీదకి ఆటో అయిందిరో దేవుడా. నేను అనుకున్న అయిపోయింది నా పని ఖతం. మా హస్బెండ్ కోసం, అదే మా ఆయన కోసం నేను మంచిగా సింధూరు పెట్టుకుంటున్నా. మీరు ఎంతమంది ఇట్లా ప్రేమ సింధూరు పెట్టుకుంటారు నాకు కమెంట్ చేసే పోరి. ఇంకా కొందరు అడిగిరు, అంటే నా చేతికి బ్లాక్ కలర్ రబ్బర్ ఎందుకు ఎప్పుడు పెట్టుకుంటావు అంటే, అది రబ్బర్ కాదబ్బా, బ్లాక్ కలర్ దారం. ఎందుకంటే నాకు డిస్ట్ ఎక్కువ తగులుతుంది అని నా ఫీలింగ్. అందుకే నేను పెట్టుకున్న. కొత్తగా ఇన్ని రోజులు పెట్టుకోలే, ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తున్నా. ఇంకా నేను చెప్పిన ఆల్రెడీ మీకు మేకప్ ప్రోడక్ట్స్ అయితే నార్మల్ ఏవైతే నేను డైలీ యూజ్ చేస్తానో అవే. సిర్ఫ్ అంటే డైలీ మేకప్ చేసుకోండి, మీకు కూడా తెలుసు. నా దగ్గర ఏమి ఉన్నాయో అవే నేను యూజ్ చేసుకున్నా అంతే, నార్మల్ ఏం లేదు. మళ్ళీ ఈ వీడియోలో నేను హెయిర్ స్టైల్ అయితే ఏం చేసుకోలేను. నార్మల్ నాకు వచ్చింది నేను చేసుకున్నా బస్ అంతే. అంటే ఇట్లా ఫ్రంట్ గెంచి ఇట్లా రౌండ్ తిప్పి
వెనక పెట్టేసుకొని ఫ్లవర్స్ కూడా మా ఆయన నాకు తీసుకురాలేడు. మీకు నేను మా ఆయనకి ఎప్పుడు నేను అడుగుతా ఫ్లవర్స్ నా కోసం తీసుకురా, నాకు మల్లెపూలు అంటే ఇష్టం. కానీ మా ఆయనకి చెప్తాగా ఫ్లవర్స్ తీసుకురా అని, అస్సలకే తీసుకురాడు. మీ ఆయన అంటే మీ హస్బెండ్స్ కూడా ఇట్లానే చేస్తారా? నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పుర్రి. మళ్ళీ నేను ఈ అవుట్ఫిట్ ఎట్లుందో నాకు కమెంట్ చేసి చెప్పుర్రి. మంచిగా ఉంటే మంచిదని చెప్పుర్రి, లేకపోతే లేదని చెప్పుర్రి, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఇంకా అవును, నేను మెహందీ పెట్టుకున్నా, అది కూడా ఎట్లా పెట్టుకున్నా, రాత్రికి పెట్టుకున్నా కదా, ఏమో ఇన్స్టెంట్ మెహందీ అంటారుగా, ఆ మెహందీ పెట్టుకున్నా రాత్రికి. అసలు ఏమైంది తెలుసా, నాకు అసలు మెహందీ పెట్టుకోవడానికే రాదు. నేను ట్రై చేసింది ఫస్ట్ టైం, టీకే. అది పెట్టుకున్నా మనము ఇప్పుడు మీరు వీడియోలో చూసారు అనుకో మీకు తెలుస్తుంది. అంటే ఇట్లా బ్యాక్ సైడ్ చూపెట్టడానికి చేతి మనం షోల్డర్ దగ్గరికి చేసి చూపెడతాం కదా. సో పెట్టేటప్పుడు నేను మా ఆయన చూపెట్టిన ఇట్లా చేసి నవ్వుతుండే, అదేం పెట్టుకున్నా సగం పెట్టుకోలేవని. అంటే నాకు ఎక్కిరిస్తుండు. మళ్ళీ ఈ చైన్ ఉంది కదా, నేను ఏదైతే ఇప్పుడు వేర్ చేసుకుంటున్నానో మ్యాంగో లీవ్స్ది, అది మా చెల్లెది కొట్టేసిన నేను. మీరు కూడా కొట్టేస్తే నాకు కమెంట్ చేసి చెప్పుర్రి. దాని తర్వాత మా ఆయనతో ఇంకా పట్టీలు వేసుకున్నాం, మళ్ళీ మంగళసూత్ర వేసుకున్నాం మంచిగా సాడీ కట్టుకొని. నేను వేసుకున్న అవుట్ఫిట్ ఎట్లుందబ్బా చెప్పుర్రి నాకు. ఇంకా నాకు కమెంట్ చేసి చెప్పుర్రి. మళ్ళీ నా ఛానల్కి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకేమేమి టాపిక్ మీద మనం మాట్లాడుకోవచ్చు నాకు కమెంట్ చేసి కూడా చెప్పుర్రి. మళ్ళీ నేను అడిగినట్టు మీకు వినాయక చవితికి నాకు తాలూకాల పాశం చేయడానికి రాదని అన్న, అది కూడా చేసి చెప్పుర్రి. ఇంకా ఎట్లున్నానో చెప్పుర్రి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.